విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కాస్మెటిక్స్ పంపించేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా గత ప్రభుత్వాలు విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని, 10 సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వంలో కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. రుచికరమైనటువంటి భోజనాన్ని అందివ్వాలి, రుచికరమైనటువంటి భోజనాన్ని అందివ్వాలి. తమ ఇంట్లో తమ తల్లి ఏ విధంగా భోజనం పెడుతుందో ఆ విధంగా భోజనం ఇవ్వాలని చెప్పని 3 మాసాలకు సంబంధించిన మెనూను కూడా మనం ఒక లెక్చర్ రూపంలో మీకు అందివ్వడం జరిగింది. నాన్ వెజ్ కూడా ఇంచుమించు నెలకు 6 సార్లు పెట్టుకున్నాం. 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే నాణ్యమైనటువంటి భోజనంతో పాటు పౌష్టికాహారం ఎదుగుతున్నటువంటి పిల్లల్లో కూడా మనం తినే ఆహారంలో ఉన్నటువంటి విటమిన్స్ అన్ని అందాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని మీకు ఒక మెనూని ఇవ్వడం, కోడిగుడ్లను కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం, మటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మటన్ కూడా వారానికి నెలకు 2 సార్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఇంతకుముందే గత సమావేశాలు కూడా ఇదే స్కూల్లో కూడా చెప్పడం జరిగింది. మీరు చక్కగా క్రమశిక్షణతోటి విద్యార్థులు ఉండాలి. ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కూడా క్రమశిక్షణతోటి సమయ పాలన పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా చక్కగా పిల్లలను ఉన్నతమైనటువంటి స్థితి తీసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మీ మైనార్టీ నాయకత్వం ఉంది పట్టణంలో, లేదు ఇక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారు, లేదా నేరుగా నా దృష్టి తీసుకోవాల్సిన, లేదా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లినా ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ మీకు అండగా నిలబడతామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేసుకోవడం. మరోసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు.